ఒక స్కూల్ బస్సు బోల్తా పడటం వల్ల చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు. కొంతమంది విద్యార్థులు చావు బతుకుల మధ్యన కొట్టుకుంటున్నారు. సమాచారం అందిన పిల్లల తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి వారిని దగ్గర్లోని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అందులో పవన్ అనే పిల్లవాడు క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాల కోసం కొట్టుకుంటున్నాడు. వాళ్లు చేర్పించిన హాస్పిటల్లోని డాక్టర్ ఇక్కడ వసతులు సరిగా లేవని ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్లమని చెప్పారు. వెంటనే ఆ తండ్రి దిక్కుతోచని పరిస్థితుల్లో తన స్తోమతకు మించిన పని అయినా ఒక్కగానొక్క కొడుకుని బ్రతికించుకోవడానికి ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లగానే పవన్కి అయిన గాయాన్ని చూసి డాక్టర్ ఇతని తలకి అర్జెంటుగా సర్జరీ చేయాల్సి ఉంది. సర్జరీ చేసే డాక్టర్ డ్యూటీలో లేడు. మేము తనకి ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్పారు. ఆ మాటకి తండ్రికి ఆ డాక్టర్ పైన చాలా కోపం వచ్చింది. హాస్పిటల్లో ఉన్న మిగిలిన డాక్టర్స్ పైన అరిచాడు. అంతలోనే సర్జరీ చేసే డాక్టర్ వచ్చాడు. డాక్టర్ బట్టలు మార్చుకుని నేరుగా సర్జరీ బ్లాక్కు వెళ్లాడు. పవన్ తండ్రి హాల్లో డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. డాక్టర్ని చూడగానే తండ్రి, మీరు రావడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు? నా కొడుకు జీవితం ప్రమాదంలో ఉందని మీకు తెలియదా? మీకు ఏదైనా బాధ్యత ఉందా? హాస్పిటల్ బయట 24 గంటలు అత్యవసర చికిత్స అందించబడను అని బోర్డు ఎందుకు పెట్టారు? ఇప్పుడు నా కొడుక్కు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అని గట్టిగా డాక్టర్ పైన అరిచాడు. డాక్టర్ నవ్వి, నన్ను క్షమించండి, నేను ఆస్పత్రిలో లేను. మరియు కాల్ వచ్చిన తర్వాత నేను వీలైనంత వేగంగా వచ్చాను. మరియు ఇప్పుడు మీరు మీ కోపాన్ని తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. తద్వారా నేను నా పనిని చేయగలను అని అన్నాడు. వెంటనే ఆ తండ్రి, కోపాన్ని తగ్గించుకోమని అంటున్నారా? మీ కొడుకు ప్రస్తుతం ఈ గదిలో ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటారా? డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు మీ స్వంత కొడుకు చనిపోతే మీరు ఏమి చేస్తారు? తండ్రి కోపంగా అన్నాడు. డాక్టర్ మళ్లీ నవ్వి, మా డాక్టర్స్ ఎప్పుడూ దేవుని దయతో తమ వంతు కృషి చేస్తారు. మరియు మీరు మీ కొడుకు ప్రమాదం నుండి బయటపడాలని దేవుణ్ణి ప్రార్థించండి అని సమాధానం ఇచ్చారు. మీకు ఎలాంటి టెన్షన్ లేదు కదా? మీరు ఎన్నైనా సలహాలు ఇవ్వగలరు. అది చాలా సులభం అని తండ్రి గొణుక్కున్నాడు. సర్జరీకి కొన్ని గంటలు పట్టింది. ఆ తర్వాత డాక్టర్ సంతోషంగా బయటకు వచ్చాడు. మీ కొడుకు ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పాడు. వెంటనే తండ్రి సమాధానం కోసం ఎదురు చూడకుండా, మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే నర్సును అడగండి అని చెప్పి నడుస్తూ వెళ్లాడు డాక్టర్. తండ్రి, అతను ఎందుకంత అహంకారి? అతను కొన్ని నిమిషాలు వేచి ఉండలేడా? లేట్గా వచ్చాడు, ఇప్పుడేమో త్వరగా వెళ్తున్నాడు. నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనకు ఉంది కదా. అందువల్ల నేను నా కొడుకు యొక్క స్థితి గురించి అడుగుతాను. డాక్టర్ వెళ్లిన కొద్ది నిమిషాల తర్వాత తండ్రికి నర్సు సమాధానం చెప్పింది. నర్సు ఏడుస్తూ, డాక్టర్ కొడుకు కూడా మీ కొడుకు ఉన్న బస్లోనే ఉన్నాడు. మీ కొడుకు ఇంత డేంజర్ పరిస్థితి నుండి చివరికి బయటపడ్డాడు. కానీ ఆ డాక్టర్ గారి కొడుకు హాస్పిటల్కి తీసుకుని వచ్చేలోపే చనిపోయాడు. మీ కొడుకు ఆపరేషన్ కోసం మేము అతనిని పిలిపించినప్పుడు డాక్టర్ తన కొడుకు శవం దగ్గరే ఉన్నారు. అసలు సర్జరీ చేయడానికి వస్తారో లేదో అనుకున్నాము. తన యొక్క పరిస్థితిని పక్కన పెట్టి చావు బతుకుల మధ్య ఉన్న మీ కొడుకును కాపాడటానికి వచ్చారు అని ఏడుస్తూ చెప్పింది. ఇప్పుడు డాక్టర్ మీ కొడుకు ప్రాణాన్ని కాపాడాడు. అతను తన కొడుకు ఖననం పూర్తి చేయడానికి ఇప్పుడు మీతో మాట్లాడకుండా వెంటనే వెళ్లిపోయారు. ఇదంతా విన్న ఆ తండ్రి నోటి నుండి మాట రాలేదు. ఆ డాక్టర్ చేసిన సహాయానికి అతని కాళ్లు పట్టుకున్నా తక్కువేం కాదు అని మనసులో అనుకున్నాడు. ఎప్పుడూ కూడా ఎవరిని జడ్జి చేయకూడదు. వారి జీవితం ఎలా ఉందో, అసలు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు కదా. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.